తూర్పుగోదావరి జిల్లాలో జీజీయూ అంటే గోదావరి గ్లోబల్ యూనివర్సిటీలో ఉన్నాము. మనం ప్రస్తుతం డ్రగ్స్ యొక్క విద్యార్థులు తమ విలువైన జీవితాలను చాలా మంది నాశనం చేసుకుంటున్నారు. అలాగే పుట్టినరోజు వేడుకలు, పెళ్లి రోజులు, అలాగే వివిధ పార్టీలని చెప్పి అనేక డ్రగ్స్‌కు అలవాటు పడి అనేక విద్యార్థులు దీని దీని మీద అనేక బానిసలయ్యి తమ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. దీంతో ఈ విషయంపై మనం ఆహ్, జీజీయూ యూనివర్సిటీకి సంబంధించిన కొంతమంది ప్రొఫెసర్లు, విద్యార్థులు మనతో ఉన్నారు. వారిని మరిన్ని విషయాలు అడిగి ప్రొఫెసర్ మనోహర్ గారు ఉన్నారు. మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్. విద్యార్థులు డ్రగ్స్ బారిన పడి అనేక జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. వారికి మీరు ఎలాంటి సూచనలు తెలియజేయాలనుకుంటున్నారు సార్? సార్ చెప్పండి. యాజ్ ఏ ఈగల్ కోఆర్డినేటర్ సార్, హ్మ్. అంటే ఈ ఏజ్‌లో పిల్లలు ఎక్కువగా ఈ డ్రగ్స్‌కి ఎక్కువ అట్రాక్ట్ అవుతా ఉంటారు. సో, దాన్ని ఒకసారి టేస్ట్ చూద్దామని గాని, లేపోతే పార్టీల్లో, ఫంక్షన్‌లో గాని, లేపోతే స్నేహితుల ప్రోద్బల్యం వలన గాని, వాళ్ళు ఎక్కువగా ఈ డ్రగ్స్‌కి అలవాటు పడడానికి ఛాన్స్ ఉంది. సో, అందుకని మేము ఈ క్యాంపస్‌లో యాజ్ ఏ గ్రూప్ మేము ఆ పిల్లల్ని మానిటర్ చేస్తా ఉంటాం. సో, ఒకవేళ అడిక్ట్ అయిన ఏమైనా సూచనలు కనపడినప్పుడు వాళ్ళకి పర్సనల్ కేర్ తీసుకోవటం గాని, ఇలాంటి యాక్టివిటీస్ చేసేసి వాళ్ళని ఆహ్, డ్రగ్ అబ్యూజ్ నుంచి బయటికి తీసుకురావడానికి ప్రయత్నిస్తా ఉంటామండి. అంటే సారు డ్రగ్స్ ఏ విధంగా వీళ్ళు అలవరుచుకుంటారు సార్? ఎక్కువగా బర్త్‌డే పార్టీలు గాని, ఇలా కొన్ని రకాల పార్టీలని చెప్పి చాలామంది ఈ డ్రగ్స్‌కి బానిసైపోతారు. ఫస్ట్ ఏదో క్యాజువల్‌గా దీన్ని సేవిచ్చి, తర్వాత దానికి బానిసైపోయి, తమ కుటుంబ జీవితాల్లో గూడా చాలామంది నాశనం చేసుకునే వ్యవహారం కింద చాలామంది విద్యార్థులు గాకుండా పూర్తి స్థాయిలో తమ కుటుంబాలు నాశనం అయ్యే పరిస్థితి నెలకొంది. దాన్ని ఏ విధంగా దీన్ని దూరం చేయాలంటారు? ఇది సార్ ఇప్పుడు ప్రాబ్లమ్ విత్ డ్రగ్స్ ఏంటంటే, ఇది మనకి ఏజెన్సీ ఏరియా నుంచి ఈజీగా అవైలబిలిటీ ఒకటుంటుందండి. సో, పిల్లలు అంటే డిఫరెంట్ రీజియన్స్ నుండి వస్తారు కాబట్టి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఈజీగా పాస్ అయిపోతా ఉంటది. అది వాళ్ళకి ప్రైవసీ లైఫ్ ఉంటది. అంటే తల్లిదండ్రుల సూపర్విజన్ తక్కువ ఉంటది కాబట్టి వాళ్ళు డ్రగ్‌కి ఎక్కువ లోనవ్వటానికి ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి ఇక్కడ. ఇక అంటే విద్యార్థి దశలో ఈవెన్ స్కూల్ పిల్లల దగ్గర నుంచి కాలేజ్ పిల్లల వరకి అంటే ఈ డ్రగ్స్ ఎక్కువ అడిక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉంటాయి. సో, మేము దీన్ని కంట్రోల్ చేయాలనుకుంటున్నాం. అంటే ఎడ్యుకేషన్ పరంగా గాని, లేకపోతే వాళ్ళకి వాటికి పర్యవసానాలు వివరించి, అంటే తీసుకున్నప్పుడు చాలా యాక్టివ్‌గా ఉంటారు. చాలా బావుంటది. తర్వాత పర్యవసానాల గురించి కూడా మేము ఎక్స్‌ప్లెయిన్ చేసి, లేపోతే ఇంకా వాళ్ళు మారినప్పుడు లీగల్‌గా అప్రోచ్ అవ్వటానికి కూడా ఛాన్స్ ఉన్నాయండి. ఇక్కడ బీయింగ్ ఏ ఫార్మసీ ఎస్పెషల్లీ ఫార్మసీలో మేము ఈ డ్రగ్స్ ఎట్లా వర్క్ చేస్తాయి, అంటే దాని గురించి మేము ఒక డీప్ స్టడీ చేసి ఉంటారండి పిల్లలు కూడా. సో, మేము మా ప్రతి క్లాస్‌లో నుంచి ఇద్దరు విద్యార్థులను తీసుకుంటాం. తీసుకొని వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తాం అనమాట. అంటే ఇప్పుడు డోపమైన్ గాని, సెరటోనిన్ గాని ఇవి ఎట్లా వర్క్ చేస్తాయని బీయింగ్ ఏ ఫార్మసిస్ట్ వీళ్ళకి ఎక్కువ ఐడియా ఉంటాయి. సో, ఈ పిల్లల్ని ఉపయోగించి మిగతా విద్యార్థులకి డిగ్రీ గాని, ఇంజినీరింగ్ గాని వీళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తామనమాట. ఎట్లా జరుగుతుంది, ఏంటి, ఎందుకు ఇలాంటి యాక్టివిటీస్ జరుగుతాయి అనేది. అంటే పిల్లల ద్వారా పిల్లలకి ఎడ్యుకేట్ చేయటం వల్ల అంటే ఈ మెసేజ్ చాలా ఫాస్ట్‌గా ఎళ్ళిద్దని మా అభిప్రాయం అండి. చెప్పండి సార్. ఈ డ్రగ్స్‌కి ఎటువంటి వైద్య సేవలు అందించాలి? ఫస్ట్‌గా ఒక వ్యక్తి దానికి బానిస అయిన తర్వాత, ఆ వ్యక్తిని ఏ రకంగా వాళ్ళని వైద్యపరంగా సూచనల పరంగా వాళ్ళని ఎలాంటి మార్పులు తీసుకురావాలనేది క్లియర్ చేయాలి. దాని బానిస అవ్వకుండా. సో, డీ అడిక్షన్ సెంటర్‌ని వచ్చి ఉన్నాయి. సో, అక్కడ వచ్చి కౌన్సెలింగ్‌కి పంపిస్తాము. ఫస్ట్ వి హావ్ టు ఐడెంటిఫై ది పర్సన్ హూ ఈస్ యూజింగ్ దిస్ పర్టిక్యులర్ మెడిసిన్స్. అండ్ వాళ్ళని వచ్చి కరెక్ట్‌గా మనం ఐడెంటిఫై చేసేసి త్రూ అవర్ టీమ్, అండ్ వి ఆర్ గోయింగ్ టు సెండ్ దెమ్ టు డీ అడిక్షన్ సెంటర్ టు గెట్ ద కౌన్సెలింగ్ అండ్ టు టేక్ ది అప్రోప్రియేట్ స్టెప్ టువర్డ్స్ దెమ్. అంటే పూర్తి స్థాయిలో ఇంకా మన స్థాయి ఇంకా దాటిపోతారు చాలామంది. ఎందుకంటే డ్రగ్స్ వేసుకుని తర్వాత ఇంకా దానికి డ్రగ్స్ దూరంగా ఉండగానే తను వణుకు రావడం గానీ, తర్వాత మనిషి ఇంకా పిచ్చి ప్రవర్తన అనేది మొదలుపెడతారు. మనిషిని చంపేసేదాకా కూడా చాలా వార్తల్లో చూస్తుంటాము. పిచ్చి తత్వం అనేది పోగొట్టే విధంగా ఏమన్నా లాస్ట్ స్టేజ్‌లో ఏమన్నా ఉండే అవకాశాలు ఏమన్నా ఉంటాయా We సార్? are taking in our institutions, Godavari Global University, we are taking the initiation step in the first itself, and we are identifying the candidate, those who are using or those who are starting the process,
and very effectively we are going to counseling them and ask them to go for the de-addiction center and get the proper counseling from them. అండ్ బికాస్ అందువల్ల మేము వచ్చి ఎక్కువ వచ్చి మ్యాక్సిమం స్టేజ్కి రావడానికి ప్రయత్నం స్టాప్ చేయడానికి ట్రై చేస్తాము. ఇంకా ఒకటి వాళ్ళ పేరెంట్స్ని ఆదుర్యం వచ్చి చాలా ఇంపార్టెంట్. వాళ్ళు కూడా వచ్చి మ్యాక్సిమం వచ్చి పిల్లల దగ్గర వచ్చి ఉండడానికే వచ్చి చూడాలి. అప్పుడే వచ్చి ఇది ఫుల్గా వచ్చి మనం వచ్చి స్టాప్ చేయడానికి వీళ్ళు ఉన్నాయి. సార్ వీళ్ళకి ఫైనల్లీ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈ డ్రగ్స్ పూర్తి స్థాయిలో నిర్మూలించే విధంగా బానిస కాకుండా మీరు విద్యార్థికి ఎలాంటి విషయాలు తెలపాలనుకుంటున్నారు? We are educating all the students to away from the drugs. వాళ్ళని ఏం చేయాలంటే ఫస్ట్ ఫుల్ మానిటరింగ్ చేయాలి సార్ మనం. సో ఫ్రమ్ ది టాప్ టు ఎండ్ వీ హ్యావ్ టు స్టడీ ద స్టూడెంట్స్ ఇన్ వాట్ వే దే ఆర్ బిహేవింగ్. Any behavior changes is there in the beginning itself. We want to advise them very properly, and we have to away from the drugs. This is what is it? Initiation step. We have to take it towards them in the beginning itself. ఇది మనం కరెక్ట్గా వచ్చి చేసుకున్నామంటే no one not going to be suffer like this. So definitely initiation చాలా ఉండాలా. Then further subsequent care also it is be required in both the side, from college and as well as from parents side. Both the cooperation is required from both the sides. So basically allied group is basically eagle group ante allied action group for drug law enforcement. అంటే ఈ డ్రగ్స్ సంబంధించిన లాని పర్ఫెక్ట్గా ఎన్ఫోర్స్మెంట్ చేయడానికి వీ హ్యావ్ ఫార్మ్డ్ ఎ గ్రూప్ అనమాట. సో ఇన్ కాలేజ్ లెవెల్లో కోఆర్డినేటర్ లెవెల్ దగ్గర నుంచి స్టూడెంట్ని కూడా మెంబర్స్గా చేసి మేము ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటాం. సో దాని ద్వారా ప్రతి ఒక్క విద్యార్థిని మానిటర్ చేయడానికి, వాళ్ళని ఒకవేళ అడిక్ట్ అయితే వాళ్ళని బయటికి తీసుకురావడానికి ఒక అవకాశం ఏర్పడుతుంది. మనతో పాటు కొంతమంది విద్యార్థులు ఉన్నారు. ఈ డ్రగ్స్ యొక్క మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఈ డ్రగ్స్ యొక్క మరిన్ని విషయాలు ఏంటి? అసలు ఈ డ్రగ్స్ బానిస అవ్వడానికి గల కారణాలు ఏంటి? Hi, this is Gnanendra from pursuing Doctor of Pharmacy from Guide School of Pharmacy. Actually, in my opinion, we discuss about the one person's success, one person's journey, or whatever the success what he carried forward. But we always fail to discuss one person's failure or one person's struggle behind his life, or one person's his pain. So this unspoken struggle, what is there? This is leading them people to choose the path of drug abuse. అండ్ మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ఇండియాలో దాదాపు 9 కోట్ల మంది డ్రగ్స్ ని వాడుతున్నారు. 9 కోట్ల మంది ప్రజల్లో కూడా 1.8 crore ఆఫ్ ద పాపులేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళందరూ కూడా డ్రగ్ అడిక్ట్స్ అన్నమాట, రీసెంట్ స్టడీస్ ప్రకారం. అండ్ అదే కాకుండా 33% ఆఫ్ ద పాపులేషన్, ఇండియాస్ యూత్ పాపులేషన్ ఆర్ ఆన్ రెగ్యులర్లీ హ్యాబిటెడ్ టు ద డ్రగ్స్ లైక్ కన్నాబిస్ గాంజా అని అంటూ ఉంటారు. అదే కాకుండా ఒపియాయిడ్స్ అనే డ్రగ్స్ ఉంటాయి, అవి చాలా సెడేటివ్ డ్రగ్స్. అవి టాక్సిన్స్ లైక్ హెరోయిన్, కోడైన్, మార్ఫిన్, ఈ డ్రగ్స్ అన్నిటిని కూడా చాలా మంది యూత్ ఎడిక్ట్ అవ్వడం జరుగుతుంది ఇప్పుడున్న సమాజంలో. అండ్ దానికి గవర్నమెంట్ కూడా ఎన్నో ఇనిషియేటివ్స్ తీసుకుంటుంది, లైక్ నషాముక్త భారత్ అభియాన్ అని నేషనల్ గవర్నమెంట్ తీసుకుంది. అండ్ అది దాదాపు 270 గ్రామాల్లో 270 డిస్ట్రిక్ట్స్ ఆఫ్ ఇండియాలో దాదాపు వాళ్ళ చర్యలు తీసుకుంటున్నారు. బట్ నా ఉద్దేశం ఏంటంటే ఓన్లీ పోలీసులు కానీ చట్టపరమైన ఎటువంటి చర్యలు తీసుకున్నా కానీ అది ఒక్కటే సరిపోదు. మనం ప్రజల్లో కూడా కొంచెం చైతన్యాన్ని కల్పించాలి. అండ్ అదే కాకుండా ఇప్పుడు చూసినట్లయితే యాజ్ ఏ డాక్టర్ ఫార్మసీ స్టూడెంట్ గా నా ఒపీనియన్ అంటే నో మెడిసిన్ కెన్ హీల్ ద వన్ పర్సన్స్ లోన్లీనెస్, నో డ్రగ్ కెన్ క్యూర్ ద పెయిన్. వాళ్ళ యొక్క బాధని మనం డ్రగ్ కంప్లీట్ గా తీయలేదు, అది జస్ట్ టెంపరీగా ఇట్ కెన్ మాస్క్ ఓన్లీ. అండ్ సో ఐ వుడ్ లైక్ టు సే దట్ మనం పీపుల్ కి ఏమన్నా మనం చేంజ్ చేయగలగాలంటే టువర్డ్స్ ఎంపతి అండ్ సపోర్ట్. వీ హ్యావ్ టు సపోర్ట్ దెమ్ అండ్ వీ హ్యావ్ టు త్రూ అవర్ ఎంపతి వీ షుడ్ కీప్ హెల్పింగ్ ద పీపుల్ who are struggling with drug abuse or whatever these conditions. Thank you. చెప్పండి అమ్మా, ఒక లేడీస్ కూడా చాలా మట్టికి డ్రగ్స్ బానిస అయిపోతున్నారు. ఇదే కాకుండా కొన్ని ప్రధాన నగరాల్లో కూడా ఈ డ్రగ్స్ బానిస అయిపోయి చాలా మంది విద్యార్థులు తమ జీవితాల్ని నాశనం చేసుకుంటున్నారు. దానికి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈ డ్రగ్స్ బారిన పడకుండా విద్యార్థులు ఎలాంటి చర్యలు తీసుకోవాలనుకుంటున్నారు? సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డ్రగ్స్ అంటే ప్రతిసారి ఇలాగా హార్మ్ఫుల్ సబ్స్టెన్స్ డేంజరస్ అనుకుంటాం సార్. కానీ డ్రగ్స్ మనం డైలీ యూస్ చేస్తాం, మనం హాస్పిటల్స్లో యూస్ చేస్తాం, ఫార్మసీస్లో యూస్ చేస్తాము. దేనికి యూస్ చేస్తాం?
ఒక డిసీజ్‌ని క్యూర్ కోసమో, లేకపోతే ఒక సింప్టమ్‌ని రిలీవ్ చేయడం కోసమో మనం డ్రగ్స్ యూజ్ చేస్తాం. మెయిన్ ప్రాబ్లమ్ ఎక్కడొస్తదంటే సార్, సేమ్ డ్రగ్స్ మనము వితౌట్ మెడికల్ సూపర్విజనో, లేకపోతే ఫర్ ద సేక్ ఆఫ్ ప్లెజర్ మనం తీసుకున్నప్పుడు, ఆ డ్రగ్ యూజ్ మిస్‌యూజ్ కింద మారుతది. ఆ మిస్‌యూజ్ కంటిన్యూ అవ్వడం వల్ల డ్రగ్ అబ్యూస్ కింద అవుతది సార్. సో, మెనీ కాజెస్ ఉన్నాయి. లైక్ చెప్పారు ఇలాగా ఫ్రెండ్స్ నుంచి పియర్ ప్రెషర్ వల్లో, లేకపోతే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వీటి వల్ల ఆహ్, గురవుతారు డ్రగ్ అబ్యూస్‌కి. దీనికి చాలా సొల్యూషన్స్ ఉన్నాయి సార్. లైక్ మెడికల్ ఇంటాక్సికేషన్ ప్రొసీజర్స్ ఉంటాయి. కౌన్సెలింగ్ సెషన్స్ ఉంటాయి. రిహాబిలిటేషన్ ప్రోగ్రామ్స్ చాలా ఉన్నాయి సార్ దీనికి. కానీ దీనికి మెయిన్ పాయింట్ ఏంటంటే ఎంపథీ. చుట్టూ ఉన్న వాళ్ళు ఎలాగైతే నా ఫ్రెండ్ చెప్పారో ఎంపథీ చూపించాలి సార్. వాళ్ళకి హెల్ప్ చేయాలి, ఇలాగా ఎంకరేజ్ చేసి వాళ్ళని ఇలాగా డ్రగ్ అబ్యూస్ నుంచి బయటికి రావడానికి. చాలా మంది ఏంటంటే డ్రగ్ అబ్యూజర్స్‌ని, అడిక్టర్స్‌ని ఒక క్రిమినల్ కింద చూస్తారు. బట్ వాళ్ళు క్రిమినల్స్ కాదు సార్. దే ఆర్ సమ్ పర్సన్స్ హూ ఆర్ సబ్జెక్టెడ్ టు ఎ డిసీజ్. డ్రగ్ అడిక్షన్ అనేది ఒక డిసీజ్ సార్. సో, దానికి లైక్ ఎనీ అదర్ డిసీజ్ దానికి కూడా ట్రీట్మెంట్ కావాలి, సపోర్ట్ కావాలి, అండర్‌స్టాండింగ్ కావాలి. సో, drug addiction is a disease, so you need to help the people who are facing the drug abuse, sir. మీ పేరేంటి? Ranita, sir. I'm Ranita from Guide School of Pharmacy studying. డ్రగ్స్ వాడకంలో కూడా చాలా మంది అనేక ప్రాబ్లమ్స్ గురవుతారు తల్లిదండ్రుల పరంగా. అలాగే కాలేజెస్‌లో కూడా చాలా మంది హాస్టల్స్‌లో కూడా డ్రగ్స్ అనేది వాడుతూ ఉంటున్నారు. ఈ సమాజం యొక్క పూర్తి స్థాయిలో డ్రగ్స్ అనేది విపరీతంగా పెరిగిపోయింది. దాన్ని ఎలాగా ఆహ్, ఆహ్, నిర్మూలించాలి? ఏంటి? మీ విద్యార్థి దశలో దాన్ని ఎలాంటి మీరు సూచనలు ఇవ్వాలనుకుంటున్నారు? ఆ! సార్ అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు చాలామంది డైలీ లైఫ్‌లో నా పేరు పావని సార్. నేను థర్డ్ బీఫార్మ్ చదువుతున్నాను గైడ్ స్కూల్ ఆఫ్ ఫార్మసీలో. అండ్ అంటే ప్రెజెంట్ డేస్‌లో మెయిన్‌లీ ఎస్పెషల్లీ యూత్ ఈ డ్రగ్స్‌కనేది చాలా అడిక్ట్ అవుతున్నారు. అంటే డ్యూ టు చాలా రీజన్స్ వల్ల వాళ్ళు అడిక్ట్ అవుతున్నారు. లైక్ మేబీ పియర్ ప్రెషర్ వల్ల, లేదంటే లైక్ వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్ అవ్వచ్చు, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, లేదంటే లైక్ డ్యూ టు సమ్ అదర్ ప్రెషర్ వల్ల వాళ్ళు డ్రగ్స్‌కనేది ఎక్కువగా అడిక్ట్ అవుతున్నారు. దీన్ని మనం అంటే వాళ్ళు సెల్ఫ్‌గా ఆహ్, మనం అవేర్‌నెస్ అనేది మనం క్రియేట్ చేస్తే చేంజెస్ అనేది మనం చూడొచ్చు. అండ్ దీన్ని మనం ఈజీగా ఎరాడికేట్ చేయొచ్చు అవేర్‌నెస్ ద్వారా. అండ్ ఐ యామ్ యాన్ యాక్టివ్ ఈగల్ క్లబ్ మెంబర్. అండ్ అంటే ఈగల్ క్లబ్ మెంబర్ అంటే ఏంటి అంటే లైక్ మేము డ్రగ్ అబ్యూస్‌ని, లైక్ ఎవరైతే డ్రగ్స్‌ని ఎక్కువగా తీసుకుంటున్నారో, లైక్ అడిక్ట్ అయిపోయారో వాళ్ళకి మేము లైక్ అవేర్‌నెస్ క్రియేట్ చేసి వాళ్ళని రీహాబిలిటేషన్ సెంటర్‌కి సెండ్ చేసి అలా డ్రగ్ అబ్యూస్ నుంచి తక్కువ అంటే లైక్ ఎరాడికేట్ చేయడానికి, తగ్గించడానికి, డ్రగ్స్ తీసుకోవడం తగ్గించడానికి మేము అది అవేర్‌నెస్ అనేది క్రియేట్ చేస్తున్నాం సార్. అండ్ మా కాలేజ్‌లో ఇలా ఈ గ్రూప్‌లో ఇంకా ప్రతి క్లాస్ నుంచి ఒక 2 మెంబర్స్ అనేది సెలెక్ట్ చేసి మేము ఈ గ్రూప్‌ని ఫార్మ్ చేయడం జరిగింది. అవగాహన చేస్తున్నారా కాలేజీల్లో గట్టా? యెస్ సార్. అంటే అవేర్‌నెస్ అనేది మేము క్రియేట్ చేస్తున్నాం. ప్రతి స్టూడెంట్ ప్రతి క్లాస్‌కి వెళ్లి మేము అవేర్‌నెస్ అనేది క్రియేట్ చేస్తున్నాం. కొన్ని అంటే లైక్ ఎలాంటి అవగాహనలు? అంటే డ్రగ్స్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అంటే, దీనివల్ల మనం ఫ్యూచర్‌లో ఎంత సఫర్ అవ్వాల్సొస్తున్నాం. అండ్ అది డ్రగ్స్ తీసుకుంటే సార్, తీసుకుంటున్న పర్సన్ అనే కాదు, బట్ వాళ్ళ చుట్టూరు ఉన్న లైక్ సరౌండింగ్ పీపుల్ గూడా దీనివల్ల ఎఫెక్ట్ అవుతారు సార్. ఆ ప్రాబ్లమ్స్ అనేది మేము వాళ్ళకి తెలియజేసి, ఈ అవేర్‌నెస్ అనేది మేము క్రియేట్ చేస్తున్నాం. సో, దీని ద్వారా అంటే ఎవరైతే డ్రగ్స్‌కి బాగా అడిక్ట్ అయ్యారో వాళ్ళని అంటే డ్రగ్స్ తీసుకుంటున్న వాళ్ళని మనం కొంచెం నంబర్‌ని తగ్గించొచ్చు సార్. అంటే రీసెంట్ టైమ్స్‌లో చూసుకుంటే ఆ పర్సెంటేజ్ అనేది చాలా ఇంక్రీజ్ అయిపోయింది. డ్రగ్ అడిక్ట్స్ పర్సెంటేజ్ అనేది చాలా ఇంక్రీజ్ అయింది. సో, ఇలా గ్రూప్స్‌గా అంటే లైక్ ఈగల్ క్లబ్ అని ఇంకా రిమైనింగ్ కొన్ని గ్రూప్స్ ఉన్నాయి సార్ మన లైక్ మన సొసైటీలో గూడా. సో, ఇలా గ్రూప్స్ ఫార్మ్ చేసి మేము అవేర్‌నెస్ అనేది క్రియేట్ చేస్తున్నాం. చెప్పండి సార్. ఈగల్ యొక్క లక్ష్యాలేంటి? పూర్తి స్థాయిలో మాకు వివరిస్తారా సార్? నా పేరు షేక్ మీరా అండి. నేను కాలేజీలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్‌గా ఉన్నాను. గంజాయి, మాదక ద్రవ్యాలు ఉత్పత్తి, సాగు, రవాణా, స్మగ్లింగు, క్రయ విక్రయాలు లాంటివి ఏమీ జరగకుండా నివారణకే లక్ష్యంగా పనిచేస్తుంది ఈ ఈగల్ క్లబ్. వాటి లక్ష్యంలో భాగంగా ఎవరైతే ఈ అడిక్ట్ అయి ఉంటారో వాళ్ళకి అవగాహన కార్యక్రమం ద్వారా అందమైన జీవితం ఉందనే విషయాన్ని తెలియజేసి ఈ డ్రగ్స్‌కి దూరంగా ఉండాలని మా ప్రయత్నం. థాంక్ యూ. ఇది ఇక్కడున్న గైడ్ ఫార్మసీ కాలేజీ, జీజీయూ యూనివర్సిటీలో సంబంధించిన డ్రగ్స్ పూర్తి స్థాయిలో వివరాలు. అయితే ఒక విద్యార్థి దశలోంచే కూడా అనేక అవగాహన సదస్సులు నిర్వహించి వాటితో పాటుగా అనేక వైద్యపరమైన తో పాటు వాళ్ళకి
మరింత అవగాహన చేస్తున్నామని ఇక్కడ ఉన్న విద్యార్థులు, ప్రొఫెసర్లు చెప్తున్నారు. కెమెరామెన్ హరితో కేవీవి సత్యనారాయణ, వైకే న్యూస్. విద్యార్థులు డ్రగ్స్ సేవించడం వల్ల విద్యార్థులకు అనేక అనారోగ్య సమస్యలు వస్తాయని, అలాగే విద్యార్థులకు అనేక ప్రభావాలు ఉంటాయని యశోద హాస్పిటల్ వైద్యులు కరుణ్ కుమార్ గారు మనతో ఉన్నారు. మరిన్ని విషయాలు అడిగి తెలుసుకున్నాము. చెప్పండి సార్, డ్రగ్స్ సేవించడం వల్ల వాళ్ళు ఎటువంటి అనారోగ్య సమస్యలు వస్తాయి? ఇప్పుడు మాదక ద్రవ్యాల ఎఫెక్ట్ అనేది మనకందరికీ తెలిసిందే కదా. విద్యార్థులు మెయిన్ గా వాళ్ళ వల్లే మన దేశం అనేది అభివృద్ధిలోకి వస్తుంది కదా. సో వాళ్ళు ఫోకస్ చేసి వాళ్ళ కెరీర్ పైన వాళ్ళు ఇండివిజువల్ గా వాళ్ళు ఎదిగినప్పుడే మన దేశం కూడా ఎదుగుతుంది. ముఖ్యంగా ఎందుకంటే ఏంటంటే వాళ్ళు ఎదగరు, వాళ్ళు ప్రొఫెషనల్ గా ఎదగలేరు. అది మెయిన్ గా మనకు అందరూ తెలిసిందే. నేను స్పెసిఫిక్ గా డాక్టర్ గా బ్లడ్ రిలేటెడ్ సైడ్ ఎఫెక్ట్స్ గురించి మాట్లాడినప్పుడు మాదక ద్రవ్యాలతో ఎక్కువ డిపెండ్ అవ్వాలి. జనరల్గా ఏమవుతుందంటే పోషక లోపాలు అనేది చాలా సాధారణంగా చూస్తారు. అంటే ఫోకస్ ఉండదు, కాన్సన్ట్రేషన్ ఉండదు, సరిగ్గా పోషకాలు తీసుకోరు, ఫుడ్ సరిగ్గా తినదు. కాబట్టి ముఖ్యంగా మెయిన్ ఎఫెక్ట్ అయితే ఏంటంటే పోషక లోపాలు. ఈ పోషక లోపాల వల్ల ఇంకా వీక్ అయిపోవడము, అడిషనల్ గా ఇమ్యూన్ సిస్టమ్ వీక్ అయిపోవడము, ఇమ్యూన్ సిస్టమ్ వీక్ అయిపోవడం వల్ల ఇన్ఫెక్షన్స్ ఎక్కువ రావడం అనేది చూస్తుంది. ఇంకా మాదక ద్రవ్యాలు తీసుకునేటప్పుడు ఇంజెక్షన్స్ వాడినప్పుడు మనకు తెలిసింది ఇన్ఫెక్షన్స్ కొన్ని హెచ్సివి, హెపటైటిస్ బి, హెచ్ఐవి వంటి ఇన్ఫెక్షన్ వచ్చే రిస్క్ పెరిగిపోతుంది. ఇంకే కాకుండా ఈ మాదక ద్రవ్యాల వల్ల బోన్ మ్యారో సప్రెషన్, అంటే బోన్ మ్యారో బాగా సప్రెస్ అయిపోతుంది. దానివల్ల వచ్చే దుష్పరిణామాలు కూడా మనం చూస్తున్నాం. మొత్తానికి సైకలాజికల్ గా వాళ్ళ కెరీర్ పరంగా, ఆరోగ్యపరంగా మొత్తం దెబ్బతీసే మాదక ద్రవ్యాలు తప్పిస్తే దానివల్ల వచ్చే ఎటువంటి ఉపయోగం లేదని మనం తెలుసుకోవాలి. ఎక్కువగా కాలేజెస్ లోని, బర్త్డే పార్టీల్లోని కూడా ఎక్కువగా మొదటిసారిగా వీళ్ళు బానిస అయిపోతుంటారు. కానీ దాన్ని ఎలాగా బయటికి రావాలన్నది కూడా థాట్లో వాళ్ళలో ఉండదు. అది ఎలా రావాలి బయటకు అనేది వైద్యపరంగా? బయటకు రావాలనేది ఏదైనా కానీ వాళ్ళకి అడిక్షన్ అనేది అలవాటు పడిపోయినప్పుడు బయటకు రావడం కష్టం. మొట్టమొదటి చేయాల్సింది ఏంటంటే వాతావరణంలో మార్పు. వాళ్ళకి సోర్స్ ఏంటి, ఎక్కడ దొరుకుతుంది, ఎక్కడ లభిస్తుంది అనేది ఫస్ట్. వాళ్ళకి వాళ్ళు ఉండే వాతావరణం, ఏదైనా కూడా అలవాటు పోవడానికి వాతావరణం అనేది ఎందుకంటే చాలా ఇంపార్టెంట్. వాళ్ళ రోజు అలవాట్లు, వాళ్ళు వెళ్ళే ప్రాంతాలు, ప్రదేశం, వాళ్ళ ఫ్రెండ్స్ కానీ ఫస్ట్ మనం చేంజ్ చేయాల్సిన అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే వాతావరణంలో మార్పు. అది చేసినప్పుడు 80% ఛాన్సెస్ ఏంటంటే ఆ అలవాటును వదిలేయడానికి. మిగతా అంతకు మించి ఇంకా అడిక్షన్, డి అడిక్షన్ సెంటర్స్ ఉన్నాయి. వాళ్ళని కౌన్సిలింగ్ చేయడానికి, తర్వాత మెడిసిన్స్, తర్వాత డాక్టర్ సూపర్విజన్, తర్వాత ఇంకా ఉంటాయి. నాకు తెలిసి నేను నమ్మేది ఏంటంటే వాతావరణంలో మార్పు మెయిన్ ఒకటి చేయగలిగితే మనం చాలా సార్, ప్రధానంగా ఈ డ్రగ్స్ తీసుకోవడం వల్ల ప్రధానంగా ఏ అవయవానికి డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి సార్ డ్రగ్స్ సేవించడం వల్ల? ఈ జనరల్ డాక్టర్ గారు కానీ స్పెసిఫిక్ హెమటాలజిస్ట్ డాక్టర్ బ్లడ్ రిలేటెడ్ ఎక్కువ తీసుకున్నాం. మాదక ద్రవ్యాలు అనేది బాడీలో మెటబలైజ్ అయినప్పుడు మల్టీ ఆర్గాన్స్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి. ఎక్కువగా తీసుకునే డోస్ ఎంత ఫ్రీక్వెంట్ గా తీసుకుంటున్నారు ఇవన్నీ కూడా డిసైడ్ చేస్తాయి. ఈ మాదక ద్రవ్యాలు అనేది పర్టికులర్ ఇందాక మాట్లాడితే బ్లడ్ సంబంధించిన సిస్టమే కాకుండా న్యూరలాజికల్, కిడ్నీ ప్రాబ్లమ్, కార్డియాక్ సిస్టమ్, లివర్ సంబంధించిన సిస్టమ్, అంటే మల్టిపుల్ ఆర్గన్స్ దెబ్బతినడానికి కూడా అవకాశం చాలా ఉంటుంది. ఫైనల్ గా విద్యార్థులు వైద్యపరంగా ఎటువంటి మీరు డ్రగ్స్ తీసుకోకుండా డ్రగ్స్ తీసుకోవడం వల్ల వచ్చే పరిణామాలను వివరించారు. ఫైనల్ గా ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈ డ్రగ్స్ తీసుకోకుండా ఫస్ట్ ఎటువంటి వైద్యం చేయాలి అనే విద్యార్థికి ఎలాంటి సూచన ఇస్తాం? విద్యార్థులు ఏంటంటే ఇప్పుడు డ్రగ్స్ లో వచ్చే కిక్ ఏదైతే ఉంటుందో మనం చాలా వాటిలో ఎత్తుకోవచ్చు, అంతకంటే ఎక్కువ కిక్ ని ఎత్తుకోవచ్చు. యాక్చువల్లీ మన స్పోర్ట్స్ లో కానీ కెరీర్ అచీవ్ చేసేదాకా నచ్చిన ఏదైనా లైఫ్ గోల్ ని సాధించే విషయంలో అప్పుడు వచ్చే కిక్ చాలా డిఫరెంట్. మేబీ అక్కడ సాధించాలి. మేబీ వాళ్ళకి తెలియదు ఇటువంటి ఆస్పెక్ట్స్ కూడా, ఇటువంటి సైడ్ కూడా ఇంత కిక్ ఉంటుంది అనేది అది తెలుసుకోవడానికి చేయడంతో మన స్టూడెంట్స్, టీచర్స్ రోల్ ఉంటుంది, పేరెంట్స్ రోల్ ఉంటుంది, వాళ్ళకి సంబంధించిన సర్కిల్ రోల్ ఉంటుంది. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఇది ఇప్పుడున్న డాక్టర్ గారు ఏం చెప్తున్నారంటే విద్యార్థులు ఎటువంటి బానిసలు లేకుండా ముందుగానే వైద్యం అందించాలని, తద్వారా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్లు లేకుండా వ్యక్తిని మనం కాపాడుకోవచ్చని చెప్తున్నారు. కెమెరామెన్ హరితో కేవీ సత్యనారాయణ, వైకే న్యూస్.